హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకో రైడర్ యువ. ఈరోజు మనం హంపీకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందండి. యా, అఫ్ కోర్స్ అన్ని ప్లేసెస్ మనం కవర్ చేయలేదు హంపీలో. అండ్ ఐ ప్రామిస్ విల్ కమ్ అగైన్ సమ్ అదర్ టైమ్ అండ్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ ద వన్ విచ్ ఆర్ మిస్సింగ్. Definitely we'll do it in future. And as of now, packing and all are going on. We may start in 10 minutes, and then we'll have breakfast, and then we'll start our ride. So let's go. చూస్తున్నారు కదండి, అందరూ ప్యాకింగ్లో బిజీగా ఉన్నారు. వన్స్ ప్యాకింగ్ ఇస్ డన్, ఎవ్రీవన్ విల్ బీ రైట్ టు హోమ్ మోడ్. సో చాలా క్లోజ్ అయిపోయారు చాలా తక్కువ టైంలో. సో వదిలేబుద్ధి కావట్లేదు. దీని తర్వాత విల్ హ్యావ్ ఎ షార్ట్ రైడ్ బ్రీఫ్ అండ్ దెన్ విల్ బీ స్టార్టింగ్ అవర్ జర్నీ. సో ఇలా రైడ్ బ్రీఫ్ అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ అవర్ జర్నీ. హంపీ గురించి ఆర్టీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రెండింటిని నేను ఈ ప్లేస్లో చాలా క్లోజ్గా చూశాను. అండ్ లుక్ ఎట్ ద జర్నీ విచ్ వీ ట్రావెల్డ్ ఫ్రమ్ హంపీ టు హైదరాబాద్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి హంపీ. కంపల్సరీ ఫ్యామిలీతో రావచ్చు. అండ్ హంపీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే వీ కెన్ ఎక్స్ప్లోర్ ఇన్ 1 వీక్ పడుతుందని చెప్పాలి. క్లియర్గా అన్నీ పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. సో తప్పకుండా హంపీని మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ మూవింగ్ టు అవర్ జర్నీ, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. అండ్ ముందెళ్తే ఇంకా బాగుంది. లైక్ తుంగభద్ర రివర్ ఫ్లో అవుతూ ఉంది అండ్ బ్రిడ్జ్ ఉంది. సో ఆ బ్రిడ్జ్ మీదకించి మనం వెళ్తాం. అండ్ ద వ్యూ వాస్ అల్టిమేట్. ఎంత బాగుండే వ్యూ మాత్రం. అండ్ ఐ యాక్చువల్లీ మిస్డ్ దిస్ వీడియో బికాజ్ ఐ హ్యాడ్ సమ్ ఇష్యూ విత్ SD కార్డ్. SD కార్డ్లో ఏదో ఇష్యూ వచ్చి ఐ కుడెంట్ ఏబుల్ టు రికార్డ్. థ్యాంక్స్ టు పాట్కర్ బాయ్ ఫర్ గివింగ్ దిస్ వీడియో. అండ్ ఆఫ్టర్ దిస్ మొత్తం లైక్ మధ్యలో ఎక్కడ స్టాప్ అవ్వలేదు. చాలా వీడియో బిస్కెట్ అయిపోయింది. ఆఫ్టర్ క్రాసింగ్ కర్ణాటక లంచ్ కోసం ఆగాము. దెన్ SD కార్డ్ని మళ్ళీ ఫార్మాట్ చేస్తే దెన్ ఇట్ స్టార్టెడ్ రికార్డింగ్ అగైన్. అసలు చాలా వ్యూ మిస్ అయిపోయింది. అండ్ కొంచెం కంటెంటే మిగిలింది మనకు ఈ వీడియోకి. బట్ నో ప్రాబ్లం. లైక్ మ్యాక్సిమం వెళ్ళిన రూట్లోనే వచ్చాం కాబట్టి యూ విల్ ఫైండ్ ద సేమ్ వ్యూ బట్ విత్ డిఫరెంట్ యాంగిల్. సో చూడండి ఆ గ్రీనరీ. ఎంజాయ్ ద జర్నీ విత్ మ్యూజిక్. Just good at caring too much. I'm just good at caring too much. Is it too much to ask that you be all mine? I never was good at sharing. I'm just good at caring too much. రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక చిన్న ఫోటోషూట్. అసలు జర్నీ డిస్టెన్స్ అర్థం కాలేదు, చాలా జల్దీ అయిపోయింది. లైక్
వెన్ యూఆర్ రైడింగ్ విత్ ఎ గ్రూప్ డిస్టెన్స్ అస్సలు అర్థం కాదు. యూ జస్ట్ గో ఆన్. ఎంత దూరమైనా రైడ్ చేయొచ్చు. వెల్కమ్ టు మహబూబ్ నగర్ అండ్ థ్యాంక్ యూ, విజిట్ అగైన్ మహబూబ్ నగర్. సో మహబూబ్ నగర్ని జస్ట్ క్రాస్ చేసేసామండి. అండ్ మహబూబ్ నగర్ అంటే నాకు గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ ఇస్ పిల్లల మర్రి. సో మహబూబ్ నగర్లో పెద్ద మర్రి చెట్టు ఉందండి. మర్రి చెట్టు సమ్ 100 years బ్యాక్ అంట. అండ్ మర్రి చెట్టు యాక్చువల్గా ఎలా పెరుగుతుందంటే మామూలుగా చెట్టు పెరిగి చెట్టు నుంచి ఏరియల్ రూట్స్ వచ్చి దెన్ ఆ రూట్స్ గ్రౌండ్ టచ్ అవ్వగానే ఇట్ విల్ గ్రో యాజ్ ఎ న్యూ ప్లాంట్. సో అలా మర్రి చెట్టు పెరగడం జరుగుతుంది. సో ఈ మర్రి చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ సైంటిస్ట్ డోంట్ నో దాని ఫస్ట్ గ్రోత్ అంటే లైక్ ఫస్ట్ ప్లాంట్ ఎక్కడ పెరిగిందో ఈవెన్ సైంటిస్ట్ డోంట్ నో. అంత పెద్దగా ఉంది. సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆక్యుపై చేస్తుంది ఒక్క చెట్టు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మర్రి చెట్టు. అసలు ఎంత పెద్దగా ఉండొచ్చు మర్రి చెట్టు. అది నేను చూడలేదు ఇంతవరకు. ఐ జస్ట్ హర్డ్ అబౌట్ దట్ ప్లాంట్. ఐ విల్ డెఫినెట్లీ కమ్ సమ్ అదర్ టైమ్ టు విజిట్ దట్ ప్లాంట్. మహబూబ్ నగర్లో చాలా ప్లేసెస్ చూడాలి. అండ్ నౌ వీఆర్ నియర్ NH44. సో ఇక్కడ మనము లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి కనెక్ట్ అయిపోతామండి. సో ఆఫ్టర్ దిస్ రైడ్ వీ హ్యాడ్ ఏ స్మాల్ టీ బ్రేక్ హియర్ నియర్ NH44. ఒక టీ బ్రేక్ అయిపోయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ జర్నీ. యాక్చువల్గా నాన్ స్టాప్ కొట్టామండి. రిటర్న్ అయితే లైక్ చాలా తక్కువ బ్రేక్స్. వెళ్ళేటప్పుడు చాలా బ్రేక్స్ తీసుకున్నాం కానీ రిటర్న్లో చాలా తక్కువ బ్రేక్స్. అండ్ వ్యూ మాత్రం అసలు ఎంత బాగుండే. ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ టైం, కానీ ఎంత బాగుంది వ్యూ మాత్రం అక్కడ హైవే మీద. యాక్చువల్గా అసలు టైర్డ్నెస్ అనిపించలేదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా. చాలా బాగా అయింది జర్నీ మాత్రం. అండ్ మధ్యలో ఈ ట్రాఫిక్ అండి ఆల్మోస్ట్ ఒక 3 kilometers వరకు ట్రాఫిక్ ఉండే. అండ్ ఆఫ్ రోడింగ్ అయిపోయింది మాకు. ఆ ట్రాఫిక్ ఎంత వరస్ట్ అంటే ఈవెన్ బస్సెస్ ఆర్ డూయింగ్ దిస్ ఆఫ్ రోడ్. అంటే ఇప్పుడు బైక్స్ వెళ్తాయి కదండి, సైడ్ నుంచి బస్సెస్ వెళ్ళిపోతున్నాయి అనమాట. అక్కడి నుంచి ఘోరం ఉండే సిచ్యువేషన్. ఈ పెద్ద ట్రక్ చాలా స్లో అయిపోయి క్రాసింగ్ అవుతుంది రోడ్. దానివల్ల ఒక 2-3 kilometers ట్రాఫిక్ అయింది. అండ్ దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ హైదరాబాద్. అవుటర్ దగ్గర ఉన్నామండి. అవుటర్ దగ్గర వీ హ్యాడ్ స్మాల్ స్టాప్. అండ్ దెన్ అందరూ అక్కడి నుంచి స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే సిటీలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాం కాబట్టి. సో దిస్ ఈజ్ ద రైడ్ ఎండ్ పాయింట్ అని చెప్పాలి. సో ఇక్కడ ఆగి వీ హ్యాడ్ బై సెషన్. సో అందరికీ గుడ్ బై చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్. అండ్ నా ఇంటి సైడు సాయి, శశాంక్ ఇద్దరుండే. సో we 3 went together till లాల్ బజార్ దాకా మేము ముగ్గురం జర్నీ చేసాం. అండ్ ఎస్, క్రాంతి అన్న కూడా మెహదీపట్నం దాకా గేవ్ కంపెనీ. సో ఆఫ్టర్ దిస్ మెహదీపట్నం క్రాంతి అన్న took left and from there we took right. అసలు ఎంత కోఆర్డినేషన్ అంటే యాక్చువల్గా సిటీలో నాకు రోడ్స్ కొంచెం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. సో సాయి ముందు, శశాంక్ బ్యాక్ సైడ్, అలా ఇద్దరు నన్ను దే టుక్ కేర్ ఆఫ్ మీ. నేను నార్మల్గా సిటీలో వెళ్తూ ఉంటే ఐ విల్ ఆల్వేస్ యూజ్ మ్యాప్స్. బట్ ఫస్ట్ టైం నేను గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయకుండా ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ బికాస్ ఆఫ్ దిస్ 2 guys, సాయి అండ్ శశాంక్. అండ్ ఐ షుడ్ సే దే ఆర్ వెరీ గుడ్ రైడర్స్. థ్యాంక్ యూ చెప్పాలి నేను వాళ్ళు డెఫినెట్లీ. అండ్ విత్ దిస్ ఐ విల్ బీ ఎండింగ్ దిస్ vlog. Thank you for watching this video. Please do like, share, subscribe. Bye bye.